హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ క్రియేషన్ 90. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే ఆనపకాయ తప్పలాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. అయితే ఇది వచ్చేసి మా అమ్మమ్మ ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉండేవాళ్ళు. మన అమ్మమ్మల కాలంలో ఎక్కువగా ఈ పులుసు ఐటమ్సే చేస్తూ ఉండేవాళ్ళు కదా. కానీ ఇప్పుడు జనరేషన్ అంతా కూడా ఫ్రై ఐటమ్స్ ఎక్కువయ్యాయి. ఈ పులుసులు అనేవి మన హెల్త్కి చాలా మంచిది. అలాగే ఈ వేసవిలో ఈ ఆనపకాయ అనేది చాలా మంచిగా చలవ చేస్తుంది అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలామందికి తెలిసే ఉంటుందండి, తెలియని వాళ్ళు ట్రై చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. ఈ గిన్నె హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి, సరిపడా ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, అలాగే ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ 2 ఉల్లిపాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని ఇవి కూడా దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఈజీ రెసిపీస్ చాలా ఉంటాయి కదండి, వాటిల్లో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు. చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు, చాలా త్వరగా అయిపోతుంది. అలాగే చాలామంది అంతా కూడా కలిపి పెట్టేసుకుంటారు, కొంతమంది అయితే ఇలా చేస్తారనమాట. చాలా ఈజీగా అయిపోతుంది, ఎందుకంటే ఆనపకాయ కూడా తొందరగా మగ్గిపోతుంది కాబట్టి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం 2 టమాటాలు తీసుకున్నామండి. ఆ టమాటాలు కూడా ఫ్రై అయిన తర్వాత తగినంత ఉప్పు, అలాగే కొంచెం పసుపు వేసుకొని అంతా కూడా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని నీట్గా వాష్ చేసేసుకొని వీటిలో వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆనపకాయ ముక్కలు కూడా ఈ సైజులో తీసుకోండి, చక్కగా మగ్గిపోతాయి. తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసుకొని కొంచెం సేపటి తర్వాత ఈ విధంగా వాటర్ని వేసుకోవాలి. వాటర్తో కొంచెం సేపు మగ్గిన తర్వాత ఈ విధంగా చింతపండుని కొంచెమేనండి, మేము కొంచెమే తీసుకున్నాము. ఆ చింతపండు పులుసుని దీంట్లో వేసేసుకొని కొంచెం సేపు మనం ఉడికించుకోవాలి. అంతేనండి, మనకి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆనపకాయ తప్పడం అనేది రెడీ అయిపోతుంది. చూసారా, చాలా ఈజీగా ఉంది. నేను వీడియో కూడా చాలా తక్కువ టైమే పెట్టాను కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.